కాకినాడ జీజీహెచ్ మరియు ఆర్ఎంసీ సెక్యూరిటీ గార్డ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ఇన్ఛార్జ్ శ్రీనివాస్కి సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ 2025 జూన్ 1 నుండి కాకినాడ జీజీహెచ్ మరియు ఆర్ఎంసీలలో కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ సెక్యూరిటీ కాంట్రాక్ట్ నిర్వహిస్తుందన్నారు. జీతాలు బకాయిలు లేకుండా చెల్లించడం పట్ల సంస్థ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, గత చాలా కాలంగా అమలవుతున్న క్యాజువల్ లీవులు నిలిపివేయడం తగదని, కార్మికుల ఇతర సమస్యలపై యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపి రాతపూర్వక ఒప్పందం చేయించాలని కోరారు. అదే విధంగా సంక్రాంతి నేపథ్యంలో డిసెంబర్ నెల జీతం జనవరి 9వ తేదీన చెల్లించాలని, సంక్రాంతి పండుగ 3 రోజుల్లో ప్రతి కార్మికుడికి ఏదో ఒక రోజు జీతంతో కూడిన ప్రత్యేక సెలవు ఇప్పించాలని అన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ ఎంత చెల్లిస్తున్నారో కార్మికులకు తెలియడానికి జనవరి నెలలో ప్లే స్లిప్ అందించాలని అన్నారు. యూనిఫామ్, చీరలు అందిస్తున్న గార్డ్స్ కి కూడా కుట్టుకూలి ఇప్పించాలని అన్నారు. గత జీతాల చెల్లింపులో కొంతమంది 15 రోజులు, 1 నెల, 2 నెలలు కూడా జీతాలు జమ కాలేదని, వారందరికీ డిసెంబర్ జీతంలో కలిపి జమ చేయాలని కోరుతున్నామని అన్నారు. దీనిపై ఇన్ఛార్జ్ శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్ఎంసీ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎల్ ధర్మ, కె భాగ్యలక్ష్మి, నాయకులు ఎస్ సోమరాజు, ఎ శ్రీనివాస్, కె భాస్కర్ రావు, డి అప్పన్న, బి బాలరాజు, ఎం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. జీజీహెచ్ ఆర్ఎంసీ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులకు ఇక్కడ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జీజీహెచ్లో సెక్యూరిటీ కాంట్రాక్ట్ 2025 జూన్లో ప్రారంభమైంది. అప్పటి నుంచి బకాయి లేకుండా కార్మికుడికి జీతాలు చెల్లించడం అభినందనీయం. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, క్యాజువల్ లీవ్స్ గతంలో ఉన్నట్టుగానే అమలు చేయాలని చాలా కాలం నుంచి కాంట్రాక్ట్ ప్రతినిధులు కోరుతున్నాం. జనవరి 1వ వారంలో చర్చలకు వస్తామని చెప్పి రాలేదు. తక్షణమే కార్మిక యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరపాలని వినతిపత్రంలో కోరడం జరిగింది. అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా డిసెంబర్ నెల జీతాలు ఇంకా జమ కాలేదు కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి 9వ తేదీలోపు డిసెంబర్ జీతాలు జమ చేయాలని, సంక్రాంతి 3 రోజుల్లో కార్మికులు కోరిన సమయంలో డ్యూటీకి ఇబ్బంది లేని విధంగా అడ్జస్ట్ చేసి ఒకరోజు ప్రత్యేక సిఎల్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశాము. అదేవిధంగా ఆర్ఎంసీలోను జీజీహెచ్లోను కొంతమంది కార్మికులకి జీతాల చెల్లింపుల్లో 1 నెల, 2 నెలల్లో, 15 రోజులు, 11 రోజులు జమ కాలేదు గతంలో. అవన్నీ కూడా పండగలోపు పూర్తిగా జమ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు మీరు ఇచ్చిన వినతిపత్రం పట్ల సానుకూలంగా స్పందించారు. వారికి ధన్యవాదాలు. కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్య పెద్దలు త్వరితగతిన కాకినాడ వచ్చి యూనియన్ ప్రతినిధులతో చర్చించాలని, ఒక వ్రాతపూర్వక ఒప్పందం చేయాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం.